అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు బీరకాయ కర్రీ ఈజీగా సులువుగా కమ్మగా రుచిగా ఉండేటట్టుగా వండుతున్నాను. ఏమేం కావాలో దానికి చూపిస్తున్నాను. బీరకాయలు తీసుకోవాలండి. ముందు బాగా తీసుకొని ఆ పైన నారంతా చెక్కేసేయాలి. మనము చెక్కు తీసుకునే కట్టర్ ఉంటుంది కదా, దాంతో తీసేసుకున్నామంటే బాగా వస్తుంది. బాగా లేతగా ఉన్నాయి తీసుకోవాలి. ముదిరిపోయినాయి అంటే పీసు వచ్చేస్తుంది. చెక్కు తీసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, ఇలా తరిగి పెట్టుకోవాలి. దీనికి పులుపు ఎక్కువ లేకుండా సింపుల్గా రుచిగా ఉండడానికి 1 టమాటా తీసుకున్నాను. ఇప్పుడు బీరకాయ శుభ్రంగా కడిగి, టమాటా బీరకాయ శుభ్రంగా కడిగి నేను మీకు చూపిస్తున్నాను. సన్నగా ముక్కలు తరుగుకోవాలి. ఈ సైజు ముక్కలు అయితే సరిపోతుంది. టమాటా కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ మట్టుకు సూపర్గా గ్రేవీగా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను సింపుల్గా చూపించే కర్రీ మీకు ఇది. దీంట్లో మెంతికూర, బీరకాయ మెంతికూర కర్రీ చేస్తున్నాను. మెంతికూర మనం ఇంట్లో తొట్టిలో మెంతులు వేసుకుంటే చక్కగా మనకు ఒక 5-6 రోజులకు మెంతికూర మనకు చేతికి వస్తుంది. ఇలా 2 ఆకులు కానీ 3 ఆకులు వచ్చినప్పుడు కానీ చక్కగా మనం కోసి కర్రీల్లో వాడుకోవచ్చు. ఈ కర్రీ మెంతికూర ఏ కర్రీల్లో బాగుంటుంది అంటే బీరకాయలో, వంకాయలో, టమాటాలో, మటన్లో, ఇలా కొద్దిగా వెండి చేపల కర్రీ చేస్తాం కదా, దాంట్లో చాలా బాగుంటుంది. చూడండి, 2 ఆకులు వచ్చినప్పుడే మనం తీసేసుకుంటే కర్రీ మంచి ప్రోటీన్లు ఉంటాయన్నమాట. బాగా చక్కగా మెంతుల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా, షుగర్ పేషెంట్లకు కూడా చాలా మేలు చేస్తుంది. కానీ బోలెడన్ని ప్రోటీన్లు మాత్రం ఈ మెంతికూరలో మనకు లభిస్తాయి. 2 ఆకులు ఉన్నప్పుడే మనం కోసుకొని కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని అందులో మనము ఈరోజు స్పెషల్ ఆయిల్, ఆవ నూనె అండి. ఆవ నూనె కాస్త వేస్తే సరిపోతుంది. నేను 2 స్పూన్లు అంత ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఆవ నూనె అనేది చిక్కగా ఉంటుంది. అది మనం వేడి చేస్తే లూజ్ అవుతుంది అనమాట. కర్రీకి సరిపడా మాత్రం వేసాను. పతంజలి వారి ఆవ నూనె ప్యాకెట్ మీకు చూపిస్తున్నాను. ఆవ నూనె మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చలువ నుంచి బాగా చలువ ఉన్నప్పుడు వేడిని మన శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. ఆవ నూనె మనకు మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, చేతుల నొప్పులు అని బాధపడ్డప్పుడు ఆవ నూనె, పచ్చకర్పూరము, ఆవ నూనెను కొద్దిగా వేడి చేసి, గోరువెచ్చగా వేడి చేసి పచ్చకర్పూరం అందులో కలిపి బాగా కాళ్ళకు, చేతులకు మర్దన చేసుకున్నాం అనుకోండి, వారానికి 2-3 సార్లు చేసుకున్నా పర్వాలేదు, చాలా రిలీఫ్ అయితే తప్పనిసరిగా వస్తుంది. ఆవ నూనెలో ఆయుర్వేద పరంగా అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ 175 అండి. మనకు కర్రీల్లో అప్పుడప్పుడు వంట నూనెలు అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూగా ఒకే ఆయిల్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే కొన్ని ఆయిల్లో కొన్ని ప్రోటీన్లు, విటమిన్స్ మనకు శరీరానికి కావాలంటే మార్చుకోవాలి. ఆయిల్ అనేది మార్చుతూ ఉంటే మనకు కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్స్ ఆయిల్లో కూడా మనకు లభిస్తాయి. ఇప్పుడు పోపులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసాను. అవి వేగిన తర్వాత, చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కొద్దిగా బాగా వేయించుకోవాలి. బాగా అంటే బాగా కాదండి, నేను చూపించిన విధంగా వేయించుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మెంతికూర వేస్తున్నాం కాబట్టి గుమగుమలాడిపోతుంది. మెంతికూరలో ఉన్న పోషకాలు అంతా ఇంత కాదండి. మన శరీరం, మనం తిన్న తర్వాత మన శరీరము ఎలా స్పందిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి. మెంతికూర ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను చూపిస్తాను కదా, అలా వేయించుకోవాలి. కొద్దిసేపే, ఎక్కువ కాదు. అలా ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా ఆకు అనేది మెత్తబడిన తర్వాత
మీరు 2 ఆకులు ఉన్న మెంతి కూరనే వాడాలండి ఎప్పుడే కానీ, ఆరోగ్యానికి చాలా విటమిన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇందులో మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాతనే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయించకూడదు, మళ్ళీ ప్రోటీన్లు విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మెంతికూర చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా కొద్దిగా ఉడికిందనుకోండి, బీరకాయలో కలిసిపోయి గ్రేవీ కొద్దిగా జ్యూసీగా వచ్చేస్తుంది. నేను ముందుగా బీరకాయ ముక్కలు అని చెప్పాను కదా, కాదు, ముందు టమాటా ముక్కలు వేయండి. వేసి అవి కూడా కొద్దిగా వేగుతుంటే గుమగుమలాడుతుందండి. మెంతికూర వేసాం కదా, అద్భుతంగా రుచి నోట్లోకి ముక్కులోకి సువాసన మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కొద్దిగా అలా కవర్ తీసేసుకోవాలి. కవర్ పెడితేనే మన కర్రీ బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మెంతికూర, టమాటా, ఉల్లిపాయలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు మనం అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా. ఇప్పుడు ఆ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ కవర్ పెట్టుకోవాలి. కవర్ పెట్టినప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే కొద్దిగా తొందరగా మగ్గాలి, తొందరగా కర్రీ కావాలనుకున్నప్పుడు కొద్దిగా అంత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి సరిపడా కారం వేసుకోండి. మిర్చి పౌడరు, మనం పచ్చిమిర్చితో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు మిర్చి పౌడర్తో కారం అనేది వేసాను. కారం మీకు సరిపడా వేసుకోండి. వేసి కలిపి కొద్దిసేపు మళ్ళీ ఒక 2 నిమిషాలు కవర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం వేసాం కదా, అది మనం కర్రీకి అనేది చక్కగా పడుతుంది అన్నమాట. మనము అన్నీ వేసినప్పుడు కవర్ పెడితేనే కర్రీ అనేది బాగా సూపర్గా రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు కవర్ తీసాను. కర్రీ అనేది మంచిగా చక్కగా కలిపితే ఇట్లా వచ్చేసింది. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకా తప్పనిసరిగా వాటర్ వేసేసుకోవాలి. నేను సరిపడా వాటర్ వేసాను. వాటర్ వేసి కూడా కలుపుకోవాలి. ఇందులో కాస్తంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇక అంతేనండి, మెంతికూర, ధనియాల పౌడరు వేసాం కాబట్టి ఇంకా ఏ మసాలాలు వేసినా కూడా అంత టేస్ట్ రాదు. దీనితోనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూసుకోవచ్చు. మనం మసాలాలు వేస్తే మాత్రము కర్రీ అనేది రుచి రాదు. ఇప్పుడు మెంతికూర వేసినందుకు మసాలాలు వేస్తే మసాలా టేస్టే వస్తుంది, కానీ మనకు విటమిన్స్ బోలెడన్ని పోషకాలు ఉన్న మెంతికూర ఇంకా మటుమాయం అయిపోతుంది. కాబట్టి మీరు ఎటువంటి మసాలాలు వేయకండి. వేస్తే కాస్తంత ధనియాల పౌడర్ వేయండి, లేదా అది కూడా లేదంటే మెంతి పౌడరుతోనే మన కర్రీ అనేది సూపర్గా తయారవుతుంది. ఓకేనండి, కర్రీ మంచి గుమగుమలాడిపోతుందండి.